ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. సో మధ్యలో ఐ ఆల్వేస్ ఫెల్ట్ మీరు అప్పుడప్పుడు వెన్ యు ఆర్ నాట్ బీయింగ్ సీన్ సో మచ్ I used to worry a lot. Enti, you had such a good beginning. Yeah. Happy Days to you. So how was the industry life in Samvatsarallo? It was meer annante obviously ups and downs aithe unnai, and I think that's part and parcel of the game. Eppudina regret anipistunda? సినిమాకి వచ్చానన్నా లేదండి అసలు అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ చూస్తే అనిపిస్తుంది కదా. అంటే సినిమాకి వచ్చాను రిగ్రెట్ లేదు, బట్ ఒక పాయింట్ లో నాకే అరే ఎందుకు ఈ సినిమా ఎందుకు చేశా అని మధ్యలో కొన్ని సినిమాలు అప్పుడు అనిపించిన తర్వాత నేను because I was not satisfied with what I was doing, so I thought then why do it, right? ఇప్పుడు మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా అది మనం చేయడం కూడా కరెక్ట్ కాదు, మనం చేయడం కూడా న్యాయం కాదు ఆ పనికి అన్నట్టు అనిపించినప్పుడు నేను బ్రేక్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాను. ఫ్యూ ఇయర్స్ అక్కడ ఉన్నాను. అప్పుడు బాధ వేసిందా? బాధ ఏమేం లేదండి. I was because అంటే ఎవ్రీబడి గోస్ త్రూ an identity. ఇప్పుడు నేను ఒక 3 నెలలు యాంకరింగ్ చేయలేదంటే ఎక్కడో ఐ బి లుకింగ్ ఫర్ అంటే వాట్ am I doing అని. సో అది చిన్నవారు కాబట్టి బాధ కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మేబీ అది కొంచెం ఉండిందేమో, అరే మిస్ అవుతున్నానేమో అన్నట్టు ఉండిందేమో. బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అరే అయిపోయి ఏంటి ఇంకా అసలు అయిపోయింది ఇంకా అని అలా అయితే ఎప్పుడు అనుకోలేదండి నేను. అండ్ I guess that's one thing దానికి మెయిన్ కారణం ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ నా ఫ్యామిలీ we're very close knitted family అన్నమాట. సో అది నాకు it kept me very humble, it kept me very grounded since Happy Days అప్పటి నుంచి ఇప్పటికి కూడా. నేను అది నిజంగా మెచ్చుకోవాలి వరుణ్. ఐ మీన్ మీ కో-స్టార్స్ ఫ్రమ్ హ్యాపీ డేస్ అందరూ ఆఫ్ కోర్స్ దే బికమ్ యాక్టర్స్ ఇన్ దేర్ ఓన్ కెపాసిటీ. అందరూ మీరు ఉన్నంత హంబుల్ గా ఉన్నారా అంటే క్వశ్చనబుల్. బట్ అలా అని వాళ్ళు ఏదో లేరని కూడా కాదు, బట్ వాళ్ళందరూ కొంచెం ఆ స్టార్ ఆరా మెయింటైన్ చేస్తారు. మీరు మాత్రం మన ఇంటి అబ్బాయి వాళ్ళ సందేశ్ అని. I guess that comes from my parents and my grandparents and and even my wife, she humbles me a lot. So కొత్తలో ఎలా ఉంది ఇంతకీ? కొత్తలో చాలా బాగుంది. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు? మీ ఆవిడ మీకు గిఫ్ట్ ఇచ్చారా? మేమే ఉండట్లేదండి అక్కడ. ఉండట్లేదా? మేము ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ అయితే ఉండట్లేదు. అయితే మీ ఇంటికి భోజనం రావాలి, మీ ఆవిడ చేతి వంట తినాలంటే ఎక్కడ రావాలి? నేను ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి ఇప్పుడు ఉంటున్న ఇంటికి రావచ్చు. సో ఈ విల్లా గిఫ్టా మీకు? యా. ఫర్ వాట్? బర్త్డేకి. నా బర్త్డే ఎప్పుడు చెప్తాను, మీ ఆవిడకి చెప్తారా? 100% చెప్తాను. నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏమైనా గిఫ్ట్ ఇస్తే అసలు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏదో ఒకటి క్రేజీగా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లైట్. సర్ప్రైజ్ ఎలా జరిగింది వరుణ్ అది? No, I was actually ఇది ఒక ఆల్మోస్ట్ 3 years back she purchased it. 3 years back కూడా ఏంటంటే ఒక రోజు నేను పడుకున్నాను, పొద్దున్నే వచ్చేసి సందు అర్జెంట్గా ఒక సంతకం పెట్టాలి దేనికో అని చెప్తే ఇంకా నేను నిద్ర మత్తులో ఉన్నాను. ఇంకా లేచి అరే ఏంటి ఏమైందంటే అర్జెంట్గా కావాలి దేనికో పంపించాలి మనం ఇది ఏదో అని చెప్తే నేను సంతకం పెట్టేశా. ఆ టైంలో నాకు తెలియదు అనమాట ఇల్లుకని చెప్పి. సో 3 years తర్వాత అప్పుడు నువ్వు పెట్టావు సంతకం గుర్తుందా, అది దీనికే అని చెప్పి ఇంకా నా బర్త్డేకి ఇలా కళ్ళకి కట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకున్నా. ఆ తర్వాత ఇంకా అప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉండేది ఇక్కడ మణికొండలో, ఇంకా అక్కడ నుంచి మా హౌస్ నుంచి శంషాబాద్ దగ్గర అక్కడ ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడైతే వాచ్మెన్ మ్యామ్ ఇది కీ ఇగోండి మ్యామ్ అన్నాడు అనుకో, అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది ఓకే ఏదో ఉందిలే అని. బట్ ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బేసిక్ గా. సో మిమ్మల్ని సందు అని పిలుస్తుందా? అవునండి. అయితే మీ అందరం ఏమని పిలవాలి? అయితే మీకు నచ్చినట్టు సందేశం పిలవాలా లేకపోతే వరుణ్ అని పిలవాలా? మీకు ఏది కంఫర్ట్ అయితే అది పిలవండి. మాకు వరుణ్ అని అలవాటైంది, వరుణ్ సందేశ్ అని అలా. నో ప్రాబ్లం. సో మధ్యలో ఆఫ్ కోర్స్ మీకు చాలా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి మీ హోల్ కెరియర్ లో ఆఫ్టర్ హ్యాపీ డేస్? కొత్త బంగారు లోకం. నాకు మొన్న రీసెంట్గా నిందా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది సినిమా. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఆ సినిమాకి నా సినిమాల్లో థియేటరికల్గా రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత కలెక్షన్ వచ్చిందని మా ప్రొడ్యూసరే, ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ బేసిక్గా. సో ఆయనే చెప్పారు. అండ్ మోర్ దెన్ దాట్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా ఆయనకి మంచి రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పారు ఆయన. సో హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఇప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే మనకి దానికన్నా ఆనందం ఏముంటుందండి. సో ఆయన రాజేష్ జగన్నాథం గారు అని, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద ప్రొడ్యూసర్. ఆయన కూడా ఏంటంటే యూఎస్లో ఉండి అక్కడ జాబ్ చేస్తూ ఆయన వాళ్ళ మిస్సెస్ 2 పాపలు ఆయనకి చేస్తూ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ కోసం ఆయన అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారనమాట. సో
ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏదో హీస్ వర్కింగ్ ఆన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. బట్ యా, సో అదే నాకు రీసెంట్ టైమ్స్లో అయితే నిందా గేమ్ మీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ మీన్ ఆబ్వియస్గా ఇంకొంచెం బెటర్ అయ్యి ఉండి ఇంకొంచెం జనాలకి రీచ్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన దానిలో దట్స్ వన్ ప్రాజెక్ట్ దట్ సాటిస్ఫైడ్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద మూవీ అండ్ హౌ టెక్నికల్గా కూడా మూవీ ఎలా ఉంది, సౌండింగ్ కానివ్వండి, సౌండ్ డిజైన్ కానీ, ఓవరాల్గా 24 క్రాఫ్ట్స్లో ఐ థాట్ దట్ మూవీ. సో అన్ని పట్టించుకుంటారైతే మీరు కొత్త హీరోలాగా గాగల్స్ పెట్టుకొచ్చి కూర్చుని కొబ్బరి బొండా లేకపోతే అలాంటివి అందుకోకుండా యూ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ థింగ్ కదా? యా, అంటే ఇన్వాల్వ్ అంటే ఐ డోంట్ గో డౌన్ అండ్ సేయింగ్ ఇట్లానే చేయాలి అట్లానే చేయాలని చెప్పాను. బట్ డెఫినెట్గా ఇప్పుడు వచ్చి నన్ను ఒపీనియన్ అడిగితే 100% I'll try to give my opinion. So ఇది ఆబ్వియస్ ఇది త్రూ దిస్ హోల్ ఎంత 2007 నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ 18 years. అప్పుడు 18. మీకే 18 years లో ఉన్నారు ఇప్పుడు. ఊరుకోండి మీరు మరి. అప్పుడు 18 కాదు 24. అంటే జస్ట్ మెయింటైనింగ్ దిస్ హోల్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ చాలా కష్టం కదా, బికాస్ మీ కోస్టార్స్ మీరందరూ కలిసి ఒకసారి టైంకి ఇండస్ట్రీలో వచ్చారు. సో యూ వర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్ ఇన్ హ్యాపీ డేస్. సో ఆ చిన్న పోటీతత్వం ఉంటుందా మీ స్టార్స్ కో స్టార్స్ తోటి? నాకైతే ఎప్పుడు లేదండి. వాళ్ళకు ఉందో లేదో మీరు వాళ్ళని అడగాలి. నాకైతే ఎప్పుడు లేదండి. నాకు వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఐ ఫీల్ లైక్ యూనో మనం పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే మనతో మనం పోటీ ఉండాలి. ఇఫ్ we're satisfied and we're content with how we are అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఐ ఫీల్ దట్ దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ టు హ్యావ్.